ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మార్కెట్ కమిటీ తరఫున కార్యదర్శిగా నేను, చైర్మన్గా, వైస్ చైర్మన్గా, పాలకవర్గ సభ్యులు కూడా హాజరవ్వడానికి కారణం గత కొద్ది నెలలుగా 2-3 నెలలుగా మార్కెట్ యార్డ్ పైన విపరీతమైనటువంటి వివిధ వార్తలు ప్రచురించడం జరుగుతుంది. అయితే మార్కెట్ యార్డ్, కర్నూలు మార్కెట్ యార్డు అనేది అందరికీ తెలిసిందే. ఇక్కడ దగ్గర మనకి 14 రకాలైనటువంటి వ్యవసాయ ఉత్పత్తుల యొక్క క్రయ విక్రయాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా మార్కెట్ యార్డ్కి వచ్చే సీజన్లో మార్కెట్ యార్డ్కి రైతులు మనకి 1500 నుంచి 2000 మంది దాకా రైతులు వస్తారు. ఇక్కడ ఉండేటువంటి కమిషన్ ఏజెంట్లు, వ్యాపారస్తులు, అలాగే పనిచేసేటువంటి కార్మికులు అందరూ కలుపుకుంటే దగ్గర మనకి 2500 వరకు ప్రతిరోజు కూడా గ్యాదర్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ మార్కెట్ యార్డ్ జిల్లాలోనే ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలు జరిగేది, ఎక్కువ మంది కార్మికులు ఉండేటువంటి మార్కెట్ యార్డు కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ. అయితే మన యొక్క విస్తీర్ణం మార్కెట్ యార్డు 2 యార్డులు అంటే రెండిటిగా డివైడ్ చేయబడింది. 26 ఎకరాలు మాత్రమే. 13 ఎకరాలు మనకి బ్యాక్ సైడ్ ఆనియన్ మార్కెట్ రన్ అవుతుంది. 13 ఎకరాల్లో మనకి ఫ్రంట్ సైడ్ గ్రెయిన్స్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చేటువంటి రైతులకి ఇబ్బంది లేకుండా మార్కెట్ యార్డ్కి గత కొన్ని సంవత్సరాలుగా 9 సంవత్సరాల నుంచి కూడా మనము ఇక్కడ రైతుల కోసం సబ్సిడీ భోజన పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది ఇస్కాన్ వారి యొక్క సహకారము ప్లస్ మార్కెట్ కమిటీ యొక్క కాంట్రిబ్యూషను, అలాగే రైతుల నుంచి కూడా 15 రూపాయలకి తీసుకొని మనం మధ్యాహ్నం భోజనాన్ని అరేంజ్ చేస్తున్నాము. సీజన్లో వచ్చేటువంటి రైతులు అందరికీ కూడా, ఎంతమంది రైతులైతే మన మార్కెట్ యార్డ్కి వస్తారో అందరికీ కూడా భోజనం అందే విధంగానే చర్యలు తీసుకుంటున్నాము. ఏ ఒక్కరు కూడా ఇన్ కేసు లేటుగా 1:30, 2 వెళ్ళినా సరే ఇస్కాన్ వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు లేటుగా వచ్చినా సరే మీరు ప్రిపేర్ చేసి కానీ మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతు కూడా భోంచేసే విధంగా మేము ఇక్కడ సౌకర్యాలను ఏర్పాటు చేశాము. అలాగే మార్కెట్ యార్డ్లో అందరికీ తెలిసిందే మనకి ఈనామ్ సిస్టమ్ జరుగుతుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇది. మార్కెట్ యార్డ్కి వచ్చేటువంటి ప్రతి రైతు, ప్రతి బస్తా కూడా మనకి ఆన్లైన్లో రికార్డ్ చేయబడుతుంది. అలాగే అది బయటికి తీసుకెళ్లేటప్పుడు కూడా వ్యాపారస్తులు ప్రతిదీ కూడా గేట్ ఎగ్జిట్ వరకు, అంటే లోపలికి వచ్చినప్పటి నుంచి మనకి బయటికి వెళ్ళేంత వరకు కూడా కంపల్సరీ ఆన్లైన్లో రికార్డ్ అవుతుంది. ఇలాంటి ట్రాన్సాక్షన్స్లో ఎలాంటి అవకతవకలు కానీ, ఎలాంటి జీరో బిజినెస్కి కానీ ఎలాంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఎప్పుడైతే ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి అన్ని మార్కెట్ యార్డ్లు, కర్నూలు మార్కెట్ యార్డ్ ఒకటే కాదు, అన్ని మార్కెట్ యార్డ్లో కూడా మనకి గేట్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మళ్ళీ వ్యాపారస్తుడు బయటికి ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా ఆన్లైన్లో ప్రతిదీ కూడా రికార్డ్ చేయబడుతుంది. ఈ విధంగా ట్రాన్స్పరెంట్ మేనర్లో ఇక్కడ ట్రేడింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మనకు ఉన్నటువంటి సిబ్బందితో, సెక్యూరిటీ సిబ్బందితో ఉన్నటువంటి వాళ్ళతోనే 25 మంది దాకా మనకి సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. వాళ్ళతోనే షిఫ్టింగ్ల వారీగా గేట్ డ్యూటీ మరియు పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇది మార్కెట్ యార్డ్ మనకి కొత్త బస్ స్టాండ్కి ఆపోజిట్గా ఉండడము, కొద్ది పబ్లిక్ గ్యాదరింగ్, అంటే రైతులు సరుకు అమ్ముకోవడానికి వచ్చేటువంటి రైతులతో పాటు వ్యాపారస్తులతో పాటు ఇక్కడ వచ్చే అదర్ పబ్లిక్ కూడా, అంటే కొంతమంది బయట నుంచి అవసరం లేని వ్యక్తులు కూడా మార్కెట్ యార్డ్లోకి కొంతమంది రావడం జరుగుతుంది. ఎందుకంటే గేట్లో మనము ఎవరిని కొన్ని పరిస్థితుల్లో రిస్ట్రిక్ట్ చేయలేని పరిస్థితి. వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఐడెంటిఫై చేసి రైతులు కాకుండా, వ్యాపారస్తులు కాకుండా ఉన్నట్లయితే బయటికి పంపించడం అనేది సెక్యూరిటీ సిబ్బంది చేస్తున్నటువంటి ప్రాసెస్. అయితే మార్కెట్ యార్డ్ పరిధి చిన్నగా అయిపోయింది. ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు ప్రతి సంవత్సరం కూడా యాడ్ చేయడము, ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరగడం వల్ల మనకి మార్కెట్ అనేది కొద్దిగా కంజెస్టెడ్ అయ్యింది. మార్కెట్లో అంటే మనకి ఆనియన్ సీజన్ వచ్చినప్పుడు ఆనియన్ జరుగుతుంది, మిగతా వచ్చినప్పుడు మిగతా గ్రెయిన్స్ ఇవన్నీ కూడా బుడ్డలు. ఇప్పుడు మనకి సీజన్ వామ్ వస్తుంది, గ్రౌండ్ నట్ వస్తుంది, శనగలు వస్తున్నాయి, బెంగాల్ గ్రాము, మొత్తం అన్నీ కూడా 13 రకాలు మిర్చితో పాటు అన్ని రకాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇంత పెద్ద మార్కెట్ యార్డ్లో సెక్యూరిటీ సిబ్బంది 25 మంది సెక్యూరిటీ సిబ్బందితో మేము వీటినన్నిటిని మెయింటైన్ చేస్తున్నాము. ఈ మార్కెట్లో ఉన్నటువంటి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని కొంతమంది దాన్ని అవగాహన చేసుకోలేక ఇంకా దాన్ని పత్రికల్లో జీరో బిజినెస్ జరుగుతుంది, ఆదాయానికి గండి పడుతుంది, ఇలాంటి వార్తలు అనేటివి ప్రచురించడం జరుగుతుంది. అవి ఈ మార్కెట్టే కాదు, కర్నూలు జిల్లాలో మనకి ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు 3 మార్కెట్లు కూడా ఆన్లైన్ విధానంలోకి వచ్చాయి. ఎక్కడ కూడా జీరో బిజినెస్ అనేది
జరిగే అవకాశము 100కి 1% కూడా ఉండదు. ఒక్కసారి మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎగ్జిట్ అయ్యేంత వరకు మనకు ఆన్లైన్ విధానంలోనే జరుగుతుంది. రైతులకు కూడా కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా సఫిషియెంట్గా ఉంది. టాయిలెట్ బ్లాక్స్ కూడా మనకి ఇప్పుడు సఫిషియెంట్గా ఉన్నాయి. మధ్యాహ్న భోజనం అరేంజ్ చేస్తున్నాము. ఈవెన్ ఆనియన్ సీజన్లో నైట్ టైం ఫార్మర్స్ ఉండే పరిస్థితి 9 o'clockకి ఉండే పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకు కూడా మళ్ళీ ఈవినింగ్ టైమ్స్ మేము టిఫిన్ని కూడా అరేంజ్ చేయించాం. మనకి ఆగస్టు మంత్లో ఆనియన్ ప్రొక్యూర్మెంట్ చేశాం. గవర్నమెంట్ రేట్లన్నీ కూడా డౌన్ అయిపోయినప్పుడు గవర్నమెంట్ 1200కి మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేసింది మార్కెట్ ద్వారా. ఆ టైంలో రైతులు నైట్ 9-10 వరకు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండింది మార్కెట్ యార్డ్లో. అలాంటి టైంలో కూడా మేము మళ్ళీ ఈవినింగ్ 7 o'clockకి 7:30కి మళ్ళీ ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ని అరేంజ్ చేయించాము. అంటే రోజు ఒక ఐటమ్ని పెట్టేసి బ్రేక్ఫాస్ట్ని మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు, అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, కమిటీ డెసిషన్ మేరకు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మార్కెట్ యార్డ్, కర్నూలు మార్కెట్ యార్డు చాలా ట్రాన్సాక్షన్స్తో కూడుకున్నది. ఇక్కడ వచ్చేటువంటి రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఏ వర్గానికి కూడా ఇబ్బంది కలగకుండా చేసే విధంగా అడ్మినిస్ట్రేషన్ని నడిపించడం జరుగుతుంది. ఇంకా మాకు తెలియకుండా కూడా ఏవైనా ఉన్నాయి పాత్రికేయులు ఏదన్నా అంటే మీడియా వాళ్ళు, ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానివ్వండి, ఏదైనా సరే మీ దృష్టికి వచ్చింది, మీరు ఐడెంటిఫై చేశారంటే దయచేసి యాజ్ ఏ కార్యదర్శిగా నా దృష్టికైనా తీసుకురావచ్చు, చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళొచ్చు, పాలకవర్గంలో వైస్ చైర్మన్ ఉన్నారు, పాలకవర్గ సభ్యులు ఉన్నారు, ఎవరి దృష్టికి తీసుకెళ్ళినా దాన్ని ఏదైనా ఉంటే మేము రెక్టిఫై చేయడానికే ప్రయత్నం చేస్తాం తప్పనిచ్చి దాన్ని డీవియేట్ అయ్యే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే క్లియర్గా మినిస్టర్ గారు, మన జిల్లా మినిస్టర్ గారు భరత్ సార్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మాకు. చైర్మన్ గారికి అయితే ఏమి, నాకైతే ఏమి, పాలకవర్గ సభ్యులందరికీ కూడా మార్కెట్ యార్డ్కి వచ్చేటువంటి రైతులకి కానీ మార్కెట్లో బిజినెస్ చేసే వ్యక్తులకి ఎవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఏ ఫెసిలిటీస్ అయినా మీరు ఏదైనా ఉన్న ప్రపోజల్స్ ఇమీడియట్గా మూవ్ చేయండి, వాటిని నేను శాంక్షన్ చేయిస్తాను. కాబట్టి ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కానీ, ట్రాన్సాక్షన్ ట్రాన్స్పరెంట్ మేనర్లో ఉండాలి, ఎలాంటివి జరగడానికి అవకతవకలు కానీ వీలు లేకుండా చూసుకోమని ఆల్రెడీ మాకు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ విధంగానే మేము ఫాలో అవుతున్నాము. ఇది అందరూ కూడా గమనించి మార్కెట్ యార్డ్లో ఏదైనా ఉంది మీ నోటీస్కి వచ్చిందంటే పాలకవర్గ దృష్టికి కానీ కార్యదర్శిగా నా దృష్టికి కానీ తీసుకొచ్చిన వాటిని ఇమీడియట్గా రెక్టిఫై చేయడం జరుగుతుంది. గతంలో మనకి ప్రీవియస్ ఒక 5 months బ్యాక్ సుమన్ టీవీ వాళ్ళు ఒకటి తీశారు వీడియో. ఏమని, మనకి గేట్లో ఒకటి హోల్ పడింది అని. యాక్చువల్ అంటే ఆల్రెడీ మేము దాని ప్రాసెస్లో ఉన్నాము. కాంట్రాక్టర్కి చెప్పాము, అతనికి ఏదో వర్క్ ఉందనేసి ఒక 2-3 రోజులు డిలే అయ్యింది. అంతలోపల వాళ్ళు వీడియో తీసి దాన్ని ఈ విధంగా ఉంది, గేట్లోనే ఇబ్బంది పడుతున్నారు రైతులు అన్నారు. కానీ మా ప్రాసెస్ అప్పటికే స్టార్ట్ అయ్యింది. వాళ్ళు వీడియో తీసినటువంటి నెక్స్ట్ డే మార్నింగే కాంట్రాక్టర్ వచ్చి వర్క్ చేసేసాడు. అంటే మేము ఆల్రెడీ అప్రోచ్ అయ్యాము. ఏదైనా మా దృష్టికి వచ్చింది అంటే వెంటనే దాన్ని ఫాలోఅప్ చేయడం. ఎందుకంటే మనకి సఫిషియెంట్గా మినిమం రిక్వైర్మెంట్కి కావాల్సినటువంటి ఫండ్స్ మార్కెట్ కమిటీకి ఉన్నాయి. ఇంకా అడిషనల్గా కోట్లల్లో ఏదైనా అవసరమైనప్పుడు మేము ఫండింగ్ కోసము కమిషనర్ గారికి లోన్స్ రూపంలో అడగడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఇమీడియట్గా తీసుకునే వాటికి కావాల్సినటువంటి నిధులు మన మార్కెట్ యార్డ్కి ఉన్నాయి. కాబట్టి అటు రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఇక్కడ పనిచేసే హమాలీస్ కానీ ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడం